హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను మిమ్మల్ని ఏ సాయం కోరలేదు, కోరను కూడా. ఇది ఒక్క చిన్న హెల్ప్. ఆ హెల్ప్ ఏమంటే, చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఎకరానికి 20 క్వింటాలు 30 క్వింటాలు వస్తుంది ఈ ఇత్తనం వాడండి అని చెప్తారు కదా. అది నేనైతే నమ్మను. ఎందుకంటే వాడి కంపెనీ వాడు. ఉం. ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఈ సంవత్సరం పొలం చేశాను 8 ఎకరాలో. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇదే నేను చేసిన పొలము, కాలు చేను. ఇక్కడ మా ఊర్లో పొలం దొరక్క వేరే ఊళ్ళో చేశాను. దయచేసి మీకు ఏ బెటర్ విత్తనం అని అనిపిస్తే ఆ విత్తనం దయచేసి కామెంట్లో చేయండి ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి. కంపెనీ వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే 100 చేనులు ఉంటాయి. 100 చేనులో ఒకే చేను బాగుంటుంది. దాంట్లో పోయి వీడియో తీసి చూపిస్తారే కానీ మనకు బాగాలేకుండా 99 చేనులు అయితే తీయరు కదా. ఆ? అందుకే నేను ఏమంటున్నానంటే, రైతుకు తెలిసినంత కంపెనీ వాడికి తెలియదు. ఎందుకంటే రైతు ప్రతిరోజు దాంట్లోనే ఉంటాడు. కంపెనీ వాడు ఉన్నాడు, వాడు ఎందుకు వస్తాడో, వాడి కంపెనీని ఫేమస్ చేసుకోవడానికి వస్తాడే కానీ మన రైతు బాధ చెప్పుకోవడానికి రాడు. దయచేసి మీకు ఏ విత్తనం బెటర్ అయితే ఆ విత్తనం కామెంట్లో చేయండి, నేను అవి కొంటా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది ఒక్క సాయం చేయండి ప్లీజ్.